ఎవరో అమ్మాయి కాదందంట, ఈడేదో ఎక్కి దూకేశాడంట. పిచ్చి వెర్రి కాకపోతే ఇదే ఆలోచన 10 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుందా అంటే ఉండదురా అబ్బాయి. నేను అదే కాలేజీలో చదువుకుని వచ్చా. అప్పుడు ఎంతమందో పుట్టగొడుగుల్లా ప్రేమించేసుకునేవారు. ఇప్పుడు ఆ ప్రేమికులు ఎక్కడున్నారో కూడా వైన వాళ్ళకాడలేదు. ఎవరెవరినో పెళ్లి చేసుకున్నారు, ఎవరెవరితోనో పిల్లల్ని కన్నారు, ఎవరు ఎక్కడికో పోయారు. వాళ్ళు ఇప్పుడు ఎవరు ఒకళ్ళొకళ్ళు టచ్లో కూడా లేరు. అందుకే ఈ దిక్కుమాలిన ప్రేమల కోసం చచ్చిపోకండి. అదంతా బూటకం, నాటకం, అబద్ధం. కొంతకాలం ఉండి వెలిగారిపోయే దీపం లాంటి దొంగ మాటలవి, శాశ్వతంగా ఉండవు. మీరు ఏదైనా చూసుకోండి. పోనీ మీకు ఇప్పుడు అనుభవాలు రాకపోతే మీకంటే సీనియర్లు ఉంటారు కదా, 10 సంవత్సరాల ముందు వాళ్ళని అడగండి. అక్క, గతంలో ఎప్పుడైనా ప్రేమదేశం టైంలో నువ్వు ప్రేమించావా అక్క అని అడగండి. వాళ్ళు చెప్తారు, ఆఫ్ కోర్స్ నేను ఆగడ్డి తిన్న మేకనే, నేను అక్కడి నుంచి వచ్చిన దాన్నే, నేను అక్కడి నుంచి వచ్చినోడ్నే. అప్పుడు ఏం చేసేదాని అక్క? ఏం చేస్తాం, అలాగ పిచ్చివాళ్ళ ఊరి మీద తిరిగేవాళ్ళం. ఏటికి పని చెప్పావు అక్క? కళ్ళకు పని చెప్పాం. అలా చూసుకుంటా ఉండేవాళ్ళం. అక్క ఏమైనా కూడు మిగిలిందా అక్క? ఏం మిగల్లా. ఏం మిగిలింది మరి? కొంప కూలింది అని చెప్తారు. ఏం ఉపయోగం? ఇదంతా ఉంటుందే. మీరు నిజంగా నేను సీరియస్గా చెప్తున్నా. ఒక 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇలా ఆలోచించానా అనిపిస్తుంది. ఇంకొక జోక్ చెప్పనా? ఒక 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే దరిద్రం, నేను నిన్ను ప్రేమించానా అనిపిస్తుంది. ఇది పచ్చి నిజం. ఇంకో 10 సంవత్సరాల తర్వాత మీకు కూడా కలగనిపిస్తుంది, ఇది ఈవిడా నేను ప్రేమించింది, ఈ ఆంటీనా, ఈ అంకుల్నా అనిపిస్తుంది. ఆ మాత్రానికి చచ్చిపోవడం అవసరం? పిచ్చి అంటారు దీన్ని, పిచ్చి వెర్రి. సో ఈ దశలో అది కరెక్ట్ కాదు.